కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మూవీ మిక్చర్. హాలీవుడ్ లో మరొక సైన్స్ ఫిక్షన్ ప్రాజెక్ట్ హెయిల్ మేరీ సంచలనం సృష్టిస్తోంది. రైన్ గ్లోజింగ్ లీడ్ రోల్ లో నటించిన ఈ సినిమా స్టోరీ విజువల్స్ తో ప్రపంచవ్యాప్తంగా మంచి టాక్ తెచ్చుకుంటోంది. జ్ఞాపకాలు లేకుండా అంతరిక్ష నౌకలో మెలకు వచ్చే ఒక మనిషి స్టోరీ ఇప్పుడు గ్లోబల్ ఆడియన్స్ ని ఆకట్టుకుంటోంది. మరి ఈ సినిమా ప్రత్యేకతలేంటో చూద్దామా? ప్రాజెక్ట్ హెయిల్ మేరీ సినిమాను ఫిల్ లార్డ్ క్రిస్టోఫర్ మిల్లర్ తెరకెక్కించారు. యాండీ వి రాసిన నవల ఆధారంగా రూపొందిన ఈ కథ సైన్స్ ఫిక్షన్ ప్రేమికులకు ఫుల్ ట్రీట్ గా మారి థియేటర్స్ లో కాసుల వర్షం కురిపిస్తోంది. ఈ సినిమాలో రైలాండ్ గ్రేస్ గా నటించిన రయన్ గ్లోజింగ్ ఎలాంటి మెమరీ లేకుండా స్పేస్ లో మెలకువ రావడం నుంచి స్టార్ట్ అయ్యే జర్నీ సస్పెన్స్, ఎమోషన్, సైన్స్ అన్ని మిక్స్ అయిన అనుభూతినిస్తుంది. అతనితో పాటు శాండ్రా హుల్లర్ కూడా కీలక పాత్రలో కనిపించింది. డ్రూ గాడార్డ్ రాసిన ఈ స్క్రీన్ ప్లే కథను మరింత గ్రిప్పింగ్ గా మార్చింది. మార్చి 9, 2026న లండన్ లో ప్రీమియర్ కాగా మార్చి 20న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలైంది. విమర్శకుల నుంచి పాజిటివ్ రివ్యూలు అందుకున్న ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సంచలనం సృష్టిస్తోంది. ఇప్పటికే సుమారు $511 మిలియన్ కలెక్షన్స్ సాధించి 2026లో టాప్ గ్రాసర్స్ లో ఒకటిగా నిలిచింది. సైన్స్ ఫిక్షన్ జానర్ లో మరో బిగ్ హిట్ గా ప్రాజెక్ట్ హెయిల్ మేరీ పేరు తెచ్చుకుంది. వరుస ఫ్లాపులతో స్ట్రగుల్ అవుతున్న బాలీవుడ్ సీనియర్ స్టార్ అక్షయ్ కుమార్ ఇప్పుడు ఒక్క సినిమాతో కంబ్యాక్ కొట్టాలని చూస్తున్నాడు. కానీ అదే టైంలో రిలీజ్ డేట్ లో జరిగిన పెద్ద ట్విస్ట్ ఈ సినిమాకి అదృష్టమా లేక రిస్క్ అవుతుందా? 14 ఏళ్ల తర్వాత రిపీట్ అవుతున్న సూపర్ హిట్ కాంబినేషన్ మళ్ళీ మ్యాజిక్ చేస్తుందా? హారర్ కామెడీ ఫార్ములా ఈసారి వర్కౌట్ అవుతుందా? మరి ఈ సినిమా నిజంగా అక్షయ్ కెరియర్ ని మార్చేస్తుందా లేదా? ముందుగా ఏప్రిల్ 17కు ప్లాన్ చేసిన సల్మాన్ ఖాన్ మాతృభూమి మే వార్ రెస్ట్ ఇన్ పీస్ వాయిదా పడ్డంతో బాక్సాఫీస్ సడన్ గా ఖాళీ అయింది. అదే టైంలో మేలో రిలీజ్ కావాల్సిన భూత్ బంగ్లాను ప్రీపోన్ చేసుకుని అక్షయ్ టీమ్ స్ట్రాటజీ మార్చింది. ఏప్రిల్ 17న రిలీజ్ డేట్ లాక్ చేసింది. ఇలా సడన్ గా వచ్చిన సోలో రిలీజ్ సినిమాకు పెద్ద అడ్వాంటేజ్ గా మారింది. ఈ సినిమాకు అసలు హైలైట్ అక్షయ్ కుమార్, దర్శకుడు ప్రియదర్శన్ కాంబినేషన్ రీయూనియన్. గతంలో ఈ కాంబో ఇచ్చిన కామెడీ హిట్స్ ప్రేక్షకులకి ఇంకా గుర్తే ఉన్నాయి. ఇప్పుడు అదే ఫన్, అదే టైమింగ్ తో హారర్ కామెడీగా భూత్ బంగ్లా కూడా తెరకెక్కింది. ఇందులో రాజ్ పాల్ యాదవ్, టబ్బు లాంటి స్ట్రాంగ్ క్యాస్ట్ ఉండడం సినిమాపై అంచనాలు పెంచుతోంది. ఇక ప్రమోషన్స్ కూడా పీక్ లో కొనసాగుతున్నాయి. ఒకప్పుడు వరుస హిట్స్ తో సక్సెస్ రన్ చేసిన అక్షయ్ కుమార్ కి ఈ మధ్య వరుస ఫ్లాప్స్ ఇబ్బంది పెడుతున్నాయి. ఇప్పుడు అక్షయ్ కుమార్ కి ఒక సాలిడ్ హిట్ అవసరం. ఫ్యామిలీ ఆడియన్స్ ని టార్గెట్ చేస్తూ ఫన్ ప్లస్ హారర్ మిక్స్ తో వస్తున్న ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద నవ్వులు పోయిస్తుందా లేక మరోసారి నిరాశపరుస్తుందా? ఏప్రిల్ 16న పెయిడ్ ప్రివ్యూస్ తో రిలీజ్ అవుతున్న భూత్ బంగ్లా ఏప్రిల్ 17న అన్ని థియేటర్స్ లోకి వస్తోంది. మరి ఈ సినిమాతో అక్షయ్ లక్ మారుతుందా లేదా అన్న చర్చ ఇప్పుడు బీ టౌన్ లో హాట్ టాపిక్ అవుతోంది. బాలీవుడ్ లో ముగ్గురు హీరోయిన్స్ సేమ్ సిచ్యువేషన్ ని ఫేస్ చేస్తున్నారు. చాలా కాలంగా హిట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఆ ముగ్గురు మరెవరో కాదు, అనన్య పాండే, పూజా హెగ్డే, మృణాల్ ఠాకూర్. ఇప్పుడు తమ నెక్స్ట్ సినిమాలపై భారీ ఆశలు పెట్టుకున్నారు. మరి ఈ ముగ్గురులో ఎవరు ఫస్ట్ హిట్ ట్రాక్ ఎక్కుతారో చూద్దాం. అనన్య పాండే కెరీర్ లైగర్ తర్వాత డౌన్ ట్రాక్ లోకి వెళ్ళింది. వరుసగా సినిమాలు చేస్తున్నప్పటికీ ఒక్క సాలిడ్ హిట్ కూడా రావడం లేదు. లేటెస్ట్ గా ఆమె నటించిన తూ మేరీ మైతేరా, మైతేరా తూ మేరీ రొమాంటిక్ థ్రిల్లర్ కూడా నెగిటివ్ రిజల్ట్ ఇవ్వడంతో బాలీవుడ్ లో సరైన హిట్ కోసం వెయిట్ చేస్తున్న ఆమె ఇప్పుడు మే 22న థియేటర్స్ లోకి రానున్న చాంద్ మేరా దిల్ మీదే ఫుల్ ఫోకస్ పెట్టింది. ఈ సినిమాలో కిల్ తో హిట్ అందుకున్న లక్ష్యతో రొమాన్స్ చేస్తున్న అనన్య ఈ సినిమాతో అయినా మళ్లీ ఫామ్ లోకి వస్తుందా అన్నది ఆసక్తిగా మారింది. ఇక పూజా హెగ్డే పరిస్థితి కూడా అలాగే ఉంది. తెలుగులో అలా వైకుంఠపురంలో తర్వాత హిట్ లేదు. తమిళంలో బీస్ట్ తర్వాత సక్సెస్ లేదు. లేటెస్ట్ గా ఆమె తమిళంలో నటించిన జననాయగన్ రిలీజ్ కాలేదు. ఇక బాలీవుడ్ లో కూడా ఒక్క హిట్టు దొరకలేదు. ఇప్పుడు హై జవానైతో ఇష్క్ హోనా హై సినిమాలో వరుణ్ ధావన్ సరసన వన్ ఆఫ్ ది హీరోయిన్ గా నటిస్తున్న పూజ ఈసారైనా హిట్ అందుకుంటుందేమో చూడాలి. మరోవైపు మృణాల్ ఠాకూర్ కూడా స్ట్రాంగ్ హిట్ కోసం వెయిట్ చేస్తోంది. బట్లా హౌస్ తర్వాత సాలిడ్ బ్లాక్ బస్టర్ లేదు. రీసెంట్ గా వచ్చిన సన్ ఆఫ్ సర్దార్ 2, దో దివానే షహర్ మే నిరాశపరిచాయి. తాజాగా వచ్చిన డెకాయిట్ మిక్స్డ్ టాక్ తెచ్చుకోవడం ఆమెకు ఛాలెంజ్ గా మారింది. ఇప్పుడు హై జవానీతో ఇష్క్ హోనా హై సినిమాపైనే ఆమె ఆశలున్నాయి. వరుణ్ ధావన్, పూజా హెగ్డేతో కలిసి నటిస్తున్న ఈ రోమ్ కామ్ ఆమెకు సాలిడ్ హిట్ ఇస్తుందేమో చూడాలి. అనన్య పాండే, పూజా హెగ్డే, మృణాల్ ఠాకూర్ ఈ ముగ్గురు హీరోయిన్స్ వరుస ఫెయిల్యూర్స్ తో బాలీవుడ్ లో స్ట్రాంగ్ హిట్ కోసం వెయిట్ చేస్తున్న లిస్ట్ లో ఉన్నారు. లైగర్ తర్వాత అనన్య, అలా వైకుంఠపురం తర్వాత పూజ, బాట్లా హౌస్ తర్వాత మృణాల్ స్ట్రాంగ్ సక్సెస్ కోసం స్ట్రగుల్ అవుతున్నారు. ఇప్పుడు చాంద్ మేరా దిల్ అనన్యాకి, హై జవానీతో ఇష్క్ హోనా హై
పూజాకి మృణాల్కి కీలకంగా మారాయి. ఈ 2 సినిమాలు కూడా మే 22న రిలీజ్ కానున్నాయి. సో ఒకే టైంలో తమ కెరీర్ను తిరిగి ట్రాక్లోకి తెచ్చుకునే అవకాశం ఇది. మరి ఈ రేస్లో ఎవరు ఫస్ట్ హిట్ కొడతారో అని బాలీవుడ్ ఆసక్తిగా ఎదురుచూస్తోంది. తంగలాన్తో భారీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్న రిజల్ట్ ఆశించినంతగా రాకపోవడంతో చియాన్ విక్రమ్ కెరియర్లో చిన్న బ్రేక్ పడింది. కానీ వెంటనే వీరధీర శూరంతో కంబ్యాక్ ఇచ్చాడు. ఇప్పుడు ఇంకొకడుతో హిట్ ఇచ్చి ఆనంద్ శంకర్తో దాదాపు 10 ఏళ్ల తర్వాత మళ్ళీ కొలాబరేట్ అయ్యి మరో భారీ ప్రాజెక్ట్కి రెడీ అవుతున్నాడు. ఈ హిట్ కాంబో మళ్ళీ రిపీట్ అవుతూ ఉండడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. మరి ఈసారి విక్రమ్ ఆనంద్ శంకర్ జోడీ ఏ మ్యాజిక్ చేయబోతుందో చూద్దాం. 2016లో వచ్చిన ఇంకొకడుతో విక్రమ్ ఆనంద్ శంకర్ కాంబినేషన్ సూపర్ హిట్ అందుకుంది. నయనతార, నిత్యా మీనన్ హీరోయిన్స్గా నటించారు. స్పై థ్రిల్లర్గా వచ్చిన ఈ సినిమా విక్రమ్ను డ్యూయల్ రోల్లో కొత్తగా ప్రెజెంట్ చేసింది. దాదాపు దశాబ్దం తర్వాత మళ్ళీ ఆనంద్ శంకర్ విక్రమ్ జోడీ కలవడం ఫ్యాన్స్ లో హైప్ పెంచుతోంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం వీళ్ల కాంబోలో రాబోతున్న కొత్త సినిమా ఒక ఫుల్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా ప్లాన్ చేస్తున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ గా హరీష్ జయరాజ్ పేరు వినిపిస్తుండగా మే నెలలో షూటింగ్ స్టార్ట్ చేసి ఈ ఏడాది చివర్లో రిలీజ్ చేసే టార్గెట్ పెట్టుకున్నారు. ఇక ఈ ప్రాజెక్ట్ బడ్జెట్ విషయంలో కూడా భారీ చర్చలు జరిగాయి. మొదట 60 నుండి 65 కోట్లుగా ప్లాన్ చేసిన బడ్జెట్ను చివరికి 50 నుండి 55 కోట్ల మధ్యలో ఫిక్స్ చేశారు. విక్రమ్ కూడా తన రెమ్యూనరేషన్ను తగ్గించి 25 కోట్లకు ఒప్పుకొని మిగతాది ప్రాఫిట్ షేర్గా తీసుకునేలా డీల్ ఫైనల్ అయింది. తంగలాన్తో చేసిన ఎక్స్పెరిమెంట్ ఆశించిన ఫలితం ఇవ్వకపోయినా చియాన్ విక్రమ్ వెంటనే వీరధీర సూరతో రీఎంట్రీ ఇచ్చాడు. దాదాపు 55 కోట్ల బడ్జెట్తో వచ్చిన ఈ యాక్షన్ ఫిల్మ్ వరల్డ్ వైడ్గా 65 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన ఫుల్ ప్రాఫిట్స్ మాత్రం అందుకోలేకపోయింది. దీంతో ఇప్పుడు విక్రమ్ స్ట్రాటజీ మార్చి సేఫ్ కమర్షియల్ జానర్ వైపు మళ్లడం ఇంట్రెస్ట్గా మారింది. ఇక ఆనంద్ శంకర్తో హిట్ కాంబినేషన్ మళ్లీ రిపీట్ అవుతూ ఉండడంతో ఈ ప్రాజెక్టుపై అంచనాలు పెరిగాయి. ఏప్రిల్ 17న అనౌన్స్మెంట్ వచ్చే ఛాన్స్ ఉండడంతో ఫ్యాన్స్ ఎగ్జైట్ గా వెయిట్ చేస్తున్నారు. పాన్ ఇండియా లీగ్ లోకి నితిన్ ఇంకా అడుగు పెట్టలేదు. కానీ అతని కంటే వెనకొచ్చిన ఒక యంగ్ హీరో ఈ వరల్డ్ లోకి అడుగు పెట్టాడు. ఏకంగా మైథాలజీ ఫ్యాంటసీ సినిమా చేస్తున్నాడట. ఇతడిపై భారీగా ఖర్చు పెట్టేందుకు సిద్ధమయ్యాయి బాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ లో. నార్త్ నిర్మాణ సంస్థల్ని తన టాలెంట్ తో పడేసిన ఆ హీరో ఎవరో చూద్దామా? టాలీవుడ్ లో మల్టీ టాస్క్ చేస్తూ టాలెంట్ చూపిస్తున్న కిరణ్ అబ్బవరం పాన్ ఇండియా లీగ్ లోకి ఎంటర్ అవుతున్నాడు. ప్రముఖ నిర్మాణ సంస్థ జీ స్టూడియోస్ అండ్ ప్రేరణ అరోరా ప్రొడక్షన్ హౌస్ సంయుక్తంగా ఓ భారీ బడ్జెట్ సినిమాను తెరకెక్కించబోతున్నాయి. మైథలాజికల్ సోషియో ఫ్యాంటసీ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కిరణ్ అబ్బవరం ఫిక్స్ అయ్యాడు. కిరణ్ అబ్బవరం 15వ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతోంది. ఈ ఫిలిం కు కీర్తన్ దర్శకుడు. ఈ ఏడాది అక్టోబర్ నుండి మూవీ ప్రారంభం కాబోతోందట. వచ్చే ఏడాది రిలీజ్ కాబోతోంది ఈ విజువల్ వండర్ ఫిలిం. ఇందులో బాలీవుడ్ హీరోయిన్ నటించబోతోందని వార్తలొస్తున్నాయి. అయితే పాన్ ఇండియా హీరోగా నిరూపించుకోవాలని మిడ్ రేంజ్ హీరోలు ట్రై చేసి చతికిల పడుతున్న టైంలో పెద్ద రిస్క్ చేస్తున్నాడు కిరణ్. డిఫరెంట్ కాన్సెప్ట్ చిత్రాలతో అలరిస్తున్న కిరణ్ అబ్బవరం మల్టీ టాస్క్ చేస్తున్నాడు. ప్రస్తుతం చెన్నై లవ్ స్టోరీతో బిజీగా ఉన్న కిరణ్ అబ్బవరం ఇటు నిర్మాతగాను కొత్త బాధ్యతలు తీసుకున్నాడు. తిమ్మరాజుపల్లి టీవీ త్వరలో ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. డిజిటల్ ఎంట్రీకి సిద్ధమవుతున్నాడు. డియర్ కామ్రేడ్ ఫేమ్ భరత్ కమ్మ దర్శకత్వంలో గువ్వల చెరువు షూట్ రోడ్ వెబ్ సిరీస్ చేస్తున్నాడు. ఇది పొలిటికల్ డ్రామాగా తెరకెక్కిస్తున్నారు. ప్రైమ్ లో త్వరలో ప్రీమియర్ కాబోతోంది. తన ఓన్ డైరెక్షన్ లో మూవీస్ ప్లాన్ చేసుకుంటున్న హీరో రియాలిటీ అనే మూవీతో కెమెరా పట్టబోతున్నాడట. మూవీ మిక్చర్ లో అప్డేట్స్ ఏమన్నాయో చూసేద్దాం. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మరోసారి ఇంటర్నేషనల్ స్టేజ్ పై మెరిశాడు. ప్రముఖ మ్యాగజైన్ ఎస్క్వైర్ ఇండియా ఏప్రిల్ ఎడిషన్ కవర్ పేజ్ పై చరణ్ స్టైలిష్ లుక్ లో కనిపించడంతో ఫ్యాన్స్ లో హైప్ పెరిగింది. దుబాయ్లో చేసిన ఈ ఫోటోషూట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పటికే ఎన్టీఆర్ తర్వాత ఎస్క్వైర్ కవర్ పై మెరిసిన రెండో తెలుగు హీరోగా చరణ్ రికార్డ్ సృష్టించాడు. ఇక ఫుల్ ఇంటర్వ్యూ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం బుచ్చిబాబు సనా తెరకెక్కిస్తున్న పెద్ది షూట్లో బిజీగా ఉన్నాడు రామ్ చరణ్. పెళ్లి తర్వాత కూడా అదే ఎనర్జీతో షూటింగ్ లోకి అడుగుపెట్టిన కొత్త జంట విజయ్ దేవరకొండ, రష్మిక మందన ఇప్పుడు రణబాలి సెట్స్ లో స్పెషల్ అట్రాక్షన్ గా మారారు. టీం అంతా కలిసి ఈ న్యూలీ వెడ్స్ కి సర్ప్రైజ్ సెలబ్రేషన్ ఇవ్వడంతో సెట్స్ లో ఎమోషన్, హ్యాపీనెస్ రెండూ మిక్స్ అయ్యాయి. జయమ్మగా రష్మిక, పవర్ఫుల్ రోల్లో విజయ్ కనిపించబోతున్న ఈ సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ మరింత పెరిగాయి. సెప్టెంబర్ 11న వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్ కు రెడీ అవుతోంది రణబాలి. యాక్షన్ హీరో గోపీచంద్ మరో భారీ ప్రాజెక్ట్ తో రెడీ అవుతున్నాడు. సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు భరతవర్ష సాగా ఆఫ్ సూలా అనే పవర్ఫుల్ టైటిల్ ను ఫిక్స్ చేస్తూ మేకర్స్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఈ సినిమాలో గోపీచంద్ మరింత ఇంటెన్స్ రోల్లో కనిపించనున్నాడు. ఆయనకు జోడీగా రీతూ వర్మ నటిస్తూ ఉండగా
విజువల్స్ కాన్సెప్ట్తోనే సినిమాపై ఆసక్తి పెంచేశాడు. హైదరాబాద్లోని రామానాయుడు స్టూడియోస్లో పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన చింతామణి సొంత కథ సినిమా టైటిల్ ఇప్పుడు చర్చలోకొస్తోంది. అయితే హీరోగా శ్రీరామ్, హీరోయిన్గా మహిమా గుప్తా నటిస్తున్న ఈ చిత్రాన్ని ప్రేమ్ రాజ్ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా పాత చింతామణి కథలతో ఎలాంటి సంబంధం లేకుండా పూర్తిగా కొత్త కథతో తెరకెక్కుతున్నట్టు మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. ఇది వాళ్ళ మన మూవీ మిక్చర్. నెక్స్ట్ మూవీ మిక్చర్ లో మళ్ళీ కలుసుకుందాం. Till then, keep watching NTV and this is Akshaya signing off. Bye bye.